శుభమస్తు. సంక్రాంతి నాడు పుణ్యకాలము, పుణ్యతమ కాలము అని చెబుతారు. సంక్రమణం ప్రారంభమైనప్పటి నుంచి 40 గడియలు అంటే 8 గంటల పాటు పుణ్యకాలము అంటాం. అందులోనూ సూర్యోదయం అయినప్పటి నుంచి 5 గడియలు అంటే 2 గంటల కాలము పుణ్యతమమైన కాలము అని కూడా జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. ఇటువంటి పుణ్యతమమైన కాలము సూర్యోదయ సమయంలో కానీ, పుణ్యకాలం 8 గంటల పాటు కానీ ఈ మధ్య సమయంలో పితృదేవతలకే ప్రీతికరంగా తర్పణాదులు వదిలి అటు పిమ్మట దానాలు చెయ్యాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా చేయవలసిన దానాలలో నెయ్యి, పెరుగు, బియ్యము, వస్త్రము, గుమ్మడికాయ, వెండి వీటిని తప్పనిసరిగా దానం చేయాలి అని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. ద్రోణాచార్యుని ధర్మపత్ని కృపి ఈ సంక్రాంతి పండుగ నాడు పెరుగును దానం చేసినందువలన అశ్వత్థామ జన్మించాడు. సంపూర్ణ ఆయుర్దాయం కలిగినటువంటి, పరిపూర్ణ ఆయుర్దాయం కలిగినటువంటి అశ్వత్థామ కృపి పెరుగును దానం చేసినందువలన జన్మించాడు. అట్లాగే కృష్ణ పరమాత్ముని అనుమతి మేరకు యాదవులంతా ఈ రోజు నుంచే ఇంద్రదేవుని ప్రీతికరంగా తిరిగి ఇంద్ర పూజలు ఆరంభించారు. ఈ సందర్భాలను పురస్కరించుకొని అట్లాగే పౌష్యమాసం కనుక శనిదేవులకు ప్రీతికరంగా దేహంలో కాంతి, వర్చస్సు పెంపొందించుకునే ప్రయత్నంలో భాగంగా నువ్వులను దానంగా ఇవ్వాలి. ఏది మనం పొందాలి అనుకుంటున్నామో ముందుగా ఆ పొందదలుచుకున్నటువంటి ఆ అంశాన్ని దానం చేయాలి. నకర్మణాన ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అంటూ ధర్మం చెబుతుంది. కనుక సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మనమందరం కూడా పెరుగు, నువ్వులు, వస్త్రములు, వెండి, ధాన్యము, గుమ్మడికాయ ఈ 6 వేటినైనా యథాప్రకారంగా యథాశక్తి మేరకు దానం చేయాలి. పితృదేవతలకి ప్రీతికరంగా గుమ్మడికాయ, ఆరోగ్యాన్ని కోరుతూ వస్త్రములు, దేహ సౌందర్యాన్ని అభిలషిస్తూ బియ్యము, సత్సంతానాన్ని కోరి పెరుగు, భవిష్యత్తులో ఇంకా ధనము, ధాన్యము, సౌభాగ్యము వృద్ధి పొందాలి అనే సంకల్పంతో వెండి, ఈ విధంగా వీటిని దానం చేసేందువలన అటువంటి ఫలితాంశాలను మనం పొందగలుగుతాం అని కూడా ధర్మం చెబుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. తుమ్మెదా